నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అక్కడ కిలో ఉల్లిపాయలు 400 రూపాయలు. నిజమండి బాబు, అక్కడ జీవన వ్యయం ఊహించని రీతిలో ఆకాశాన్ని తాగుతోంది. నిత్యం వాడే కూరగాయలు, బియ్యం, గోధుమ పిండి వంటి అత్యంత ప్రాథమిక ఆహార పదార్థ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడ నివసిస్తున్న సామాన్య ప్రజలు, ముఖ్యంగా అక్కడ విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు అందుబాటు ధరల్లో లభించిన నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడమే ఇప్పుడు ఓ పెద్ద సవాల్గా మారింది. అది ఎక్కడో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. లండన్తో పాటు బ్రిటన్లోని ప్రధాన నగరాల్లో కూరగాయల ధరలు అవాక్కయ్యే స్థాయిలో పెరిగాయి. అక్కడ కిలో ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళాదుంపల ధరలు భారతీయ రూపాయల్లో దాదాపు 300 నుండి 500 రూపాయల వరకు పలుకుతున్నాయి. మన దేశంలో కిలో 30 లేదా 40 రూపాయలకు దొరికే సామాన్య కూరగాయలు అక్కడ ఆకాశాన్ని తాకడం గమనార్హం. ఇక భారతీయులకు నిత్యం ఆహారంగా ఉండే బియ్యం ధర కిలో దాదాపు 200 రూపాయలు చేరుకోగా, గోధుమ పిండి ధర కిలో దాదాపు 500 రూపాయలకు పైగా పెరిగిపోయింది. వంట నూనె, నెయ్యి ధరలు కూడా లీటర్కి 700 నుండి 900 రూపాయల దాకా చేరాయి. ధరల భారం పెరగడానికి బ్రిటన్లో నెలకొన్న ద్రవ్యోల్బణం, పెరిగిన విద్యుత్, గ్యాస్ ఛార్జీలతో పాటు సరఫరా వ్యవస్థలో తలెత్తిన లోపాలు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. రవాణా ఖర్చులు పెరగడం, దిగుమతులపై ఆంక్షలు విధించడంతో సూపర్ మార్కెట్లలో వస్తువుల ధరలు ప్రతివారం పెరుగుతూనే ఉన్నాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, చాలామంది భారతీయులు రోజువారీ భోజనం మోతాదును తగ్గించుకోవడం లేదా వారాంతంలో మాత్రమే కూరగాయలు వండుకోవడం వంటి పరిస్థితులకు దిగజారారు. యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న లక్షలాది మంది భారతీయ విద్యార్థుల పరిస్థితి మరింత దిగజారింది. ఉన్నత చదువుల కోసం ఆస్తులు తాకట్టు పెట్టి లేదా భారీ మొత్తంలో విద్యుత్ రుణాలు తీసుకొని యూకే వెళ్ళిన విద్యార్థులు ఈ ఆర్థిక సంక్షోభంలో పూర్తిగా చిక్కుకున్నారు. పార్ట్ టైం ఉద్యోగాలు సరిగ్గా లభించకపోవడం, లభించినా వచ్చేవారు సంపాదన గది అద్దెలకే సరిపోవడం లేదు. గతంలో 2 వారాలకు భోజనానికి అయిన ఖర్చు ఇప్పుడు కేవలం 4 రోజులకే అయిపోతుందని విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు గది అద్దెలు చెల్లించలేక, ఇటు రోజువారీ ఆహార అవసరాలు తీర్చుకోలేక విదేశాల్లో ఉన్న భారతీయులు మానసికంగా, ఆర్థికంగా నలిగిపోతున్నారు. బ్రిటన్ ప్రభుత్వం పరిస్థితిని సద్దుమణిగేలా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం నిత్యావసరాల మంట తగ్గడం లేదు. విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్యను ఆశించే విద్యార్థులు రాబోయే రోజుల్లో యూకేలోని జీవన వ్యయం పరిస్థితులను పూర్తిగా అంచనా వేసుకున్న తర్వాతే అడుగు ముందుకు వేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. That's all for today. This is Hare Krishna signing off for Sakshi Exclusive.